14 మే 2025 నుండి గురువుగారు మిథున రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు. ఇది మన మకర రాశి వారికి 6వ స్థాన సంచారం అవుతుంది. ఇప్పటికే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది గురువుగారు 6వ స్థానంలో సంచారం చేస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంట, అప్పుల బారిన పడాల్సి వస్తుందంట, హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుందంట, ఇలా అని చెప్పేసి యూట్యూబ్లో చాలామంది నెగిటివ్గా చెప్తున్నారు. మీరేమో మన మకర రాశి ఉగాది రాశి ఫలితాల్లో ఈ సంవత్సరం అంతా కూడా గురువుగారి సంచారం చాలా అనుకూలంగా ఉంది అని చెప్పారు. ఎవరిని నమ్మాలి, మీరు ఏ బేసిస్ మీద గురువుగారి సంచారం అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో వీళ్ళందరికీ కూడా గురువుగారి 6వ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అలానే మన మకర రాశిలోని నక్షత్రాలైన ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట నక్షత్రాల వారి మీద గురువుగారి గోచారం ఏ విధంగా ప్రభావాన్ని చూపబోతుంది అనేది ఈ వీడియోలో ఇన్డెప్త్గా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. ముందుగా మనం గురువుగారి కారకత్వాల గురించి తెలుసుకుందాము. గురువుగారు వాక్కుకారకులు, విద్యకారకులు, ధనకారకులు, గృహకారకులు, వాహనకారకులు, వివాహము, సంతానము, ఆధ్యాత్మికం, ఇవన్నీ కూడా అంటే మనిషి జీవితంలో కావలసినవన్నీ కూడా ప్రసాదించేది గురువుగారు. ఇటువంటి గురువుగారు మే 14, 2025 నుండి కూడా మిథున రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు. ఇది మన మకర రాశి వారికి 6వ స్థానం అవుతుంది. 6 అంటే శత్రు, రుణ, రోగ స్థానము, సర్వీస్, మన డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానం. ఈ స్థానంలో గురువుగారి సంచారం అనేది అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎలా ఈ మాట చెప్పగలుగుతున్నాను? దీనికి ఏమన్నా రుజువులు ఉన్నాయా, లేదంటే ఏదో మిమ్మల్ని అభ్యపెట్టడం కోసం చెప్తున్నానా అంటే కాదు. మా గురుదేవులు కీర్తిశేషులు శ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ గారు, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయన సందేశ్ టీవీ తెలుగు ఛానల్లో వీడియోస్ చేస్తుండేవాళ్ళు. ఆ వీడియోస్లో చాలా సందర్భాల్లో గురువుగారు ఒక మాట చెప్తుండేవాళ్ళు. అది విపరీత రాజయోగాల గురించి. కేవలం జాతక ఫలితాల్లోనే కాదు, గోచార ఫలితాల్లో కూడా విపరీత రాజయోగాల్ని ఆయన కన్సిడర్ చేసేవాళ్ళు. సో ఆయన చెప్పిన దాని ప్రకారం 6, 8, 12 ఈ స్థానాల అధిపతులు ఒకరి స్థానంలో కనుక ఇంకొకరు సంచారం చేస్తూ ఉంటే అది విపరీత రాజయోగం అవుతుంది, ఇక్కడ యోగిస్తుంది అని చెప్తుండేవాళ్ళు. సో అటువంటి గురువుగారి దగ్గర విద్య నేర్చుకున్నవాడిగా మనం చూసుకుంటే కనుక మన మకర రాశి వారికి గురువుగారు ఏమవుతారు? ఆయన మీనరాశికి, ధనురాశులకు అధిపతి అవుతారు. అంటే 3, 12 స్థానాలకి అధిపతి అవుతారు. ఇక్కడ 12వ స్థానానికి అధిపతి అయిన గురువు గారు 6వ స్థానంలో సంచారం చేయబోతూ ఉన్నారు. కాబట్టి అది విపరీత రాజయోగం అవుతుంది. విపరీత రాజయోగాలు ఎప్పుడూ కూడా అనుకూలంగానే ఉంటాయి. కాబట్టి ఇది ఒక పాయింట్. అలానే రెండవది ఏంటి అంటే గురువుగారు ఎక్స్పాన్షన్ ప్లానెట్. నిజమే, గురువుగారు ఏ భావంలో ఉంటే ఆ భావానికి సంబంధించిన ఫలితాలను ఎక్స్పాండ్ చేసి వస్తుంటారు. అయితే గురువుగారు నైసర్గిక శుభులు కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాలు ఏవన్నా కూడా మోస్ట్లీ ఆఫ్ ద టైం పాజిటివ్గా ఉంటాయి తప్ప నెగిటివ్గా ఉండడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో ఉంటుంది. అలానే మూడో పాయింట్, ఇక్కడ గురువుగారి గోచారంతో పాటుగా మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు అనేవి అన్నిటికన్నా ముఖ్యమైనవి. ఈ కాలంలో గనక మీ జాతకంలో మంచి యోగదాయకమైన దశ అంతర్దశలో జరుగుతుంటే ఈ కాలంలో అన్ని విధాలా కూడా యోగిస్తుంది. అలానే నాలుగవది మీ అష్టకవర్గ పాయింట్స్. మీ అష్టకవర్గ పాయింట్స్లో గురువు గారు కనుక అబోవ్ 3 నుంచి 8 లోపు ఉన్నారు అంటే గురువు గారి గోచారం మీకు అన్ని విధాలా యోగిస్తుంది. ఈ అష్టకవర్గ పాయింట్స్ ఏంటి, ఈ జాతకంలో దశ అంతర్దశలు మాకు ఎలా తెలుస్తాయి అంటే, ఒకటి మన ఛానల్లో పీడిఎఫ్ ఆఫర్ ఒకటి ఉంది, దాంట్లో ఈ విషయాలన్నీ ఉంటాయి. 2, మన ఛానల్లో ప్రతి శనివారం కూడా రాత్రి 7 గంటల నుండి లైవ్ కండక్ట్ చేస్తుంటాము. వీటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే మీకు జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు, ఈ గోచారం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నేను వివరిస్తాను. సో ఇప్పుడు మనం గురువుగారి 6వ స్థాన సంచార ఫలితాల గురించి తెలుసుకుందాం. గురువుగారు 6వ స్థానంలో సంచారం చేయడం వలన ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అందులోనూ నిరుద్యోగులకి ఉద్యోగం రావడం కావచ్చు, ఉద్యోగంలో కాస్త దూర ప్రాంతాలకి ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉండే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉన్నాయి. అలానే గత 7-8 ఏళ్ళుగా మీరు ఎంత కష్టపడి పనిచేస్తున్నా కూడా మీకు ఆ సంస్థల్లో సరైన గుర్తింపు లేకపోవడం, ఇలాంటివి ఏమన్నా ఉంటూ ఉన్నట్లయితే గురువుగారు 6వ స్థానంలో సంచారం చేయడం అనేది మీకు అన్ని విధాలా కూడా యోగదాయకమైన ఫలితాలను అందిస్తుంది. ఖచ్చితంగా మీ టాలెంట్కి తగ్గ గుర్తింపుని, మీ కష్టానికి తగ్గ గుర్తింపుని ఈ కాలంలో మీకు లభిస్తుంది.
అలానే వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. కొత్తగా ఏదైనా వ్యాపారాలు స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా గోచార రీత్యా ఈ కాలం అనేది కాస్త అనుకూలమైన ఫలితాలని ఇస్తుంది. గత 7-8 ఏళ్లతో పోలిస్తే వ్యాపారంలో మంచి వృద్ధిలోకి వచ్చే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి. అయితే ఉద్యోగులైనా వ్యాపారస్తులైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గురువుగారు 6వ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు కాస్త వర్క్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే కొన్ని సందర్భాల్లో తలనొప్పి, మైగ్రేన్స్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత 6వ స్థానంలో గురువుగారు సంచారం చేస్తున్నప్పుడు ఆర్థికంగా చాలా బాగుంటుందని చెప్పాను కదా. సో ఇక్కడ గతంలో చేసిన రుణాలని తీర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా 14 జూన్ 2025 తర్వాత గురువుగారు ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారు. ఇదే సమయంలో రాహువు 2వ స్థానంలో కుంభరాశిలో పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారు. ఇక్కడ గురు రాహుల మధ్య నక్షత్ర పరివర్తన ఉంది కాబట్టి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ 14 జూన్ 2025 తర్వాత మీరేంటి అంటే ఆర్థికంగా కాస్త మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది లభిస్తుంది. ఇప్పటి వరకు మీరేంటి అంటే ఎంత సంపాదించినా కూడా ఏదో ఒక విధంగా ఖర్చులు అయిపోతూ ఉంటాయి. ఇంకొక విధానంలో చెప్పాలి అంటే మీ అవసరానికి తగ్గ ధనం మాత్రమే మీ చేతికి అందుతుంది. అంతే తప్ప సేవింగ్స్కి వీటికి ఇప్పటివరకు డబ్బు ఉండదు మీ దగ్గర. కానీ 14 జూన్ 2025 నుండి చూసుకుంటే కాస్త మీ ఖర్చులతో పాటుగా డబ్బులు దాచుకునేంత ధనాన్ని సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే మీకు సేవింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయో అప్పుడు మీరు గతంలో చేసిన అప్పులు వీటన్నిటిని కూడా తీర్చుకునే అవకాశాలు ఉంటాయి. అలానే ఇంకొకటి ఏంటంటే కొంతమంది లోన్లు తీసుకుని ఇల్లు, స్థలము, వాహనం ఇలాంటివి ఏమైనా కొనుగోలు చేసుంటే ఆ లోన్లు కూడా తొందరగానే క్లియర్ చేసుకునే అవకాశాలు కూడా ఈ కాలంలో ఉన్నాయి. కాబట్టి గురువుగారి గోచారం 6వ స్థానంలో ఉన్నప్పటికీ అనుకూలంగానే ఉంటుంది. తర్వాత ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. అంటే వివాహం కాని వారికి వివాహం కావచ్చు, సంతానం లేని వారికి సంతానం కావచ్చు, అలానే ఏదైనా ఇల్లు కొనుక్కోవడమో, వాహనాలు కొనుగోలు చేయడమో ఇలా ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ శుభ కార్యక్రమాలకు సంబంధించి కాస్త రుణాలు చేయవచ్చు, కానీ శుభ వ్యయంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నాము, ఎందుకు అప్పులు చేస్తున్నాము అంటే ఇక్కడ మీరెవ్వరూ కూడా ఈ సంవత్సరంలో దుబారా ఖర్చులు అనేవి ఎక్కువగా ఉండవు. ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి ఇలా రుణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అది శుభంగా పాజిటివ్గానే మనం చూసుకోవాలి తప్ప నెగిటివ్గా చూడకూడదు. ఇక్కడ 6వ స్థానంలో గురువుగారి సంచారం వలన అప్పులు చేసేస్తారంటే అప్పులు ఎందుకు చేస్తున్నారు? శుభ కార్యక్రమాల కోసం చేస్తున్నారు. ఇంట్లో పెళ్లి కోసం చేస్తున్నారు, ఏదైనా సొంతంగా ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు, బ్యాంక్ లోన్ తీసుకుంటున్నారు, అది రుణమేగా, అప్పేగా. లేదు ఏదైనా వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నారు, అది అప్పేగా. ఇలా ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి అప్పులు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అప్పులు అయిపోతాయని టెన్షన్ పడకండి. తర్వాత 6వ స్థానంలో గురువుగారి సంచారం వలన మీలో కాస్త సేవాభావం కావచ్చు, కాస్త సర్వీస్ చేసేతనం. అంటే ఉదాహరణకి కొన్ని సందర్భాల్లో ఆధ్యాత్మికంగా అంటే ఏ తిరుపతినో, శ్రీశైలమనో ఇలా ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ వారం 10 రోజుల పాటు దేవాలయాల్లో సర్వీస్ చేస్తుండడము, లేదా మన ఇంటి దగ్గర దేవాలయాల్లో అన్నదానాలని ఇలాంటివి చేసే అవకాశాలు లభించవచ్చు. కొన్ని సందర్భాల్లో సోషల్ సర్వీస్ అంటే ఎన్జిఓ వాళ్ళతోనో, అంటే వృద్ధాశ్రమంలోనో, అనాథ శరణాలయంలోనో కాస్త సర్వీస్ చేయడము, లేదంటే ఏదైనా ఊర్లో సర్వీస్ అనో, కాస్త మగజవాళ్ళ సర్వీస్ అనో ఇలా సేవాభావం అనేది మీలో పెరిగే అవకాశాలు ఉంటాయి. కాస్త సర్వీస్ చేసే అవకాశాలు అనేవి ఈ కాలంలో కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే 6వ స్థానంలో గురువు గారు అలాంటివి కూడా ఇస్తూ ఉంటారు. తర్వాత 6 అనేది శత్రుస్థానం అని కూడా చెప్పుకున్నాం. ఇక్కడ శత్రువులు అంటే ఎంతసేపు బయట ఉండే శత్రువులే కాదు, మనలో ఉండే శత్రువులు కూడా. ఎవరాళ్ళు? అరిషడ్వర్గాలు అంటారు. అంటే కామము, కోపము, లోభము ఇలాంటివన్నీ మాట. సో వీటిని మనం పూర్తిగా జయించలేం. అయినప్పటికీ కూడా కొంతమేర కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకి గతంలో మీకు కోపం అనేది చాలా ఎక్కువగా ఉండవచ్చు, బట్ ఈ టైంలో చాలా వరకు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడము, అలానే ఎదుటి వాళ్ళతో మాట్లాడే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా మారుతాయి. మంచి మాట తీరనేది వస్తుంది. అలానే ఇంకా బాహ్య శత్రువులకు వచ్చేసరికి మన ఆఫీస్లోనూ మన స్నేహితులుగా నటిస్తూ మనకి వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా గురువుగారు దూరం పెడుతుంటారు. అంటే అరే అబ్బాయి, ఇదిగో వీడు నీ ఫ్రెండ్గా యాక్ట్ చేస్తున్నాడు తప్ప నీ ఫ్రెండ్ కాదు, వీడు నిన్ను మోసం చేయాలని చూస్తున్నాడు, లేదంటే నువ్వు లేనప్పుడు ఆఫీస్లోనో లేదా నువ్వు పనిచేసే వ్యాపారాలకు సంబంధించి నిన్ను కాస్త నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తున్నాడు, వీడి వల్ల నీకు ఇబ్బంది తప్ప ఒరిగేది ఏం లేదు, కాబట్టి వీడిని దూరం పెట్టు అనే ఆలోచన వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంత కేర్ఫుల్గా ఉండండి. అలానే 6 అనేది కాంపిటీషన్స్, వీటిని కూడా తెలియజేస్తుంది. ఇక్కడ గురువు గారు ఉన్నారు కాబట్టి మీలో మంచి కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది.
ఏదైనా సరే సాధించాలన్న తత్వం అనేది పెరుగుతుంది. కష్టపడ్డాము, ఇబ్బంది పడినా కూడా అనుకున్నది సాధించాలి అనే ఆలోచనలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు వస్తుంటాయి. ఇవి మంచి మేలు చేస్తాయి తప్ప కీడైతే చెయ్యవు. అలానే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం వీటి కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం అనేది చాలా అనుకూలమైన ఫలితాన్ని అందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే కోర్టు కేసుల్లో కూడా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. గత 4-5 ఏళ్ళుగా కోర్టులో ఉన్న కేసులు పెండింగ్ ఉంటే ఈ టైంలో ఎక్కువగా ఏంటంటే సెటిల్మెంట్ల ద్వారా ఆ కోర్టు సమస్యల్ని పరిష్కరించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత గురువు గారు 6వ స్థానంలో మిథున రాశిలో సంచారం చేస్తూ ఆయన 5వ దృష్టితోటి తులారాశిని వీక్షిస్తుంటారు. అది మన మకర రాశి వారికి 10వ స్థానం అవుతుంది. 10 అంటే కర్మస్థానము, ఉద్యోగము, వ్యాపారము, పాపులారిటీ, ఫేమ్ వీటన్నిటిని తెలియజేసే స్థానం. ఈ స్థానాన్ని గురువుగారు వీక్షిస్తున్నారంటే అన్ని విధాలా కూడా ఎగుస్తుంది. అందులోనూ వృత్తికారకులు, ధనకారకులైన గురువుగారు 10వ స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో కాస్త ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా కాలంలో ఎక్కువగా ఉన్నాయి. అలానే 10వ స్థానాన్ని గురువుగారు వీక్షిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా టీచర్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, ఉపాధ్యాయులు, ట్రైనర్లు వీళ్ళందరికీ కూడా ఈ కాలం చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. అలానే వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. వ్యాపారంలో మంచి వృద్ధి అనేది ఉంటుంది. అలానే ఇక్కడ 12వ స్థానానికి కూడా అధిపతి అవుతూ 6వ స్థానం నుండి 10వ స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనుకునే వాళ్ళకి, విదేశీయానము ఇటువంటి వాటన్నిటికీ కూడా ఈ కాలం అనేది చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. అలానే 10 అనేది పాపులారిటీ, ఫేమ్తో పాటుగా కాస్త పొలిటికల్గా కూడా ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకు కూడా ఈ కాలం చాలా అనుకూలంగా ఉంది. మీరు కాస్త డబ్బు ఖర్చు పెట్టాల్సి రావచ్చు, కాస్త జనాలు ఎక్కువగా తిరగాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ టైంలో మీకు ఏంటి అంటే ఏదైనా మీకు నామినేటెడ్ పోస్టులు ఇలాంటివి వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అలానే రాజకీయాల్లో పోటీ చేసినా కూడా సక్సెస్ అయ్యే అవకాశాలని ఎక్కువగా చూపిస్తుంది. తర్వాత 10వ స్థానాన్ని గురువుగారు వీక్షిస్తున్నారు. ముఖ్యంగా గురువు ఉన్న స్థానం కంటే కూడా ఆయన వీక్షణ అనేది చాలా ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది. కాబట్టి మకర రాశి వారికి మాత్రం చాలా అనుకూలంగా ఉందండి. మీరు అనవసరంగా భయపడకండి. ఫెలో మకర రాశి పర్సన్గా చెప్తున్నాను. ఈ సంవత్సరం మకర రాశి వారికి చాలా చాలా బాగుంది గురుబలం. తర్వాత కళాకారులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి టాలెంట్ తగ్గ గుర్తింపు రావడం, కాస్త మంచి మంచి ఆపర్చునిటీస్ రావడం అనేది ఈ కాలంలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత గురువు గారు ఆయన 7వ దృష్టితోటి ధనురాశిని వీక్షిస్తుంటారు. అది 12వ స్థానాన్ని వీక్షిస్తుంటారు. గురువు గారు 12వ స్థానానికి అధిపతి అవుతూ 12వ స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి అనుకూలంగానే ఉంటుంది. ఇంట్లో శుభవ్యయం అనేది ఉంటుంది. ఇంతకుముందే చెప్పాను, ఇంట్లో శుభ కార్యక్రమాలకి వీటికి కాస్త డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి. విదేశీ యానం ఉంటుంది. పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది. అలానే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా చూడండి. గత 7-8 ఏళ్ళుగా మకర రాశి వాళ్ళకి హెల్త్కి సంబంధించి ముఖ్యంగా ఏంటి అంటే నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి 14 మే 2025 నుండి మాత్రం కాస్త బెటర్ అవుతుంది. అంటే చాలా సంవత్సరాల తర్వాత, చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్నాను రా బాబు అనే హ్యాపీనెస్ అనేది మీలో ఖచ్చితంగా ఉంటుంది. అలా ఉన్న వాళ్ళు, అలా జరిగిన వాళ్ళు వీడియోలో కామెంట్ చేయండి, మర్చిపోకండి. చాలా ఏళ్ళ తర్వాత నిద్రలేమి సమస్యల నుండి కాస్త బయటపడే అవకాశాలు ఉన్నాయి. అలానే కాస్త పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది. ఎప్పటి నుండో వెళ్ళాలి అనుకుంటున్న పుణ్యక్షేత్రాలు, అది కూడా కాస్త దూరంగా ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి. అలానే ఆధ్యాత్మికపరమైన విషయాలకి కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇంకొన్ని సందర్భాల్లో చెప్పాను కదా, సోషల్ సర్వీస్ వీటికి కూడా కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నప్పటికీ ఆ పెట్టిన ఖర్చు వల్ల మీకు సమాజంలో మంచి రికగ్నైజేషన్ రావడము, మంచి గుర్తింపు రావడము చాలా పాజిటివ్గానే ఉంటుంది తప్ప నెగిటివ్గా అనేది పెద్దగా ఉండదు. కాబట్టి ఇక్కడ కూడా మీకు అనుకూలమైన ఫలితాలని ఇస్తుంది. తర్వాత గురువు గారు 9వ దృష్టితోటి కుంభరాశిని వీక్షిస్తుంటారు. ఇది మకర రాశి వారికి 2వ స్థానం అవుతుంది. 2 అంటే వాక్కు స్థానము, అలానే కుటుంబ స్థానము, ధనస్థానము. ఈ స్థానాన్ని గురువుగారు వీక్షిస్తుంటే అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది. వాక్కు కారకులైన గురువుగారు వాక్కు స్థానాన్ని వీక్షిస్తున్నారు. ధనకారకులైన గురువుగారు ధన స్థానాన్ని వీక్షిస్తున్నారు. కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే 18 మే 2025 నుండి 2వ స్థానంలో రాహు సంచారం చేసినప్పటికీ గురువు గారు ఆయన 9వ దృష్టితోటి రాహును వీక్షిస్తున్నారు. కాబట్టి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. 2 అనేది ముఖ్యంగా మన సేవింగ్స్ వీటిని తెలియజేస్తుంది అన్నమాట. సో ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను, ఫైనాన్షియల్గా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. కాస్త మనీని సేవ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.
ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఈ కాలంలో మీకు మంచి లాభదాయకమైన ఫలితాలను అందించే అవకాశాలు ఉన్నాయి. అలానే 2 అనేది వాక్కు స్థానం అవుతుంది కాబట్టి మంచి మాట తీరు ఉంటుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే వాళ్ళని ఇంప్రెస్ చేయొచ్చు అనే ఆలోచనలు, ఆ బుద్ధి అనేది మీకు వస్తుంది. తర్వాత కుటుంబంలో చాలా అనుకూలంగా ఉంటుంది. 2 అనేది కుటుంబ స్థానం కూడా, కాబట్టి ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి ఉంటాయి. ముఖ్యంగా గత 7-8 ఏళ్ళుగా ఇంట్లో సరైన ఎన్విరాన్మెంట్ లేకపోవడము, ఇంట్లో ఏదో ఒక సమస్యలు ఇలాంటివి ఫేస్ చేస్తున్న వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం చాలా బాగుంది. ముఖ్యంగా కుటుంబంలో మంచి ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. అందరికీ ఆరోగ్యంగా ఉంటుంది, అందరూ హ్యాపీగా ఉండగలుగుతారు, అందరూ అర్థం చేసుకోవడము, ఇంట్లో మాత్రం చాలా మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అనేది ఈ కాలంలో ఉంటుంది. అలానే కుటుంబ స్థానాన్ని గురువుగారు వీక్షిస్తున్నారు కాబట్టి వివాహం కాని వారికి వివాహం అవ్వచ్చు, సంతానం లేని వారికి సంతానం కలగవచ్చు. ఎందుకంటే కుటుంబం పెరుగుతుంది కదా, సో ఇట్లా కూడా జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి. సో ఇక్కడ కూడా గురువుగారు మంచి ఫలితాలను ఇస్తున్నారు. ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క సెగ్మెంట్ని తీసుకుని ఆ సెగ్మెంట్కి సంబంధించిన ఫలితాలు చెప్పుకొని తర్వాత నక్షత్ర సంచార ఫలితాల గురించి చెప్పుకుందాం. ముందుగా ఆరోగ్యం. చాలామంది మకర రాశి వాళ్ళు టెన్షన్ పడుతుంది, బాధపడుతుంది, ఆందోళన చెందుతుంది ఈ విషయమే. ఇక్కడ మీరెవ్వరూ కూడా ఆరోగ్యపరమైన విషయాల్లో మరీ ఎక్కువగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. గురువుగారు 10-2 స్థానాలను వీక్షిస్తూ 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి వర్క్ స్ట్రెస్ వీటి వల్ల కాస్త తలనొప్పి, లేదంటే కొన్ని సందర్భాల్లో బ్యాక్ పెయిన్, యాంగ్జైటీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి ప్రాణాయామము, మెడిటేషను ఇలాంటివి చేసుకోండి, సెట్ అయిపోతుంది. తర్వాత గురువుగారు 6వ స్థానంలో ఉంటూ 2వ స్థానాన్ని 12వ స్థానాన్ని వీక్షిస్తున్నారు కదా, కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ఈ వర్క్ విషయంలో పడేవో, లేదంటే కుటుంబానికి సంబంధించిన ఏదైనా హడావుడిలో పడిపోయి సరైన టైంకి ఫుడ్ తినకపోవడము, తద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు, లేదంటే ఉదరానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఎక్కువగా ఆరోగ్యం గురించి ఆందోళన చెందే వాళ్ళైతే ఈ విషయంలోనే మీరు కాస్త జాగ్రత్త పడాలి. ఇక్కడ నేను స్టడీ చేసినంత వరకు ఏంటంటే మకర రాశి వాళ్ళు ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. సరైన టైంకి ఫుడ్ తినకపోవడం ఇలాంటివి చాలామంది జరుగుతున్నాయి ఆల్రెడీ. మీరు కూడా ఇలా ఈ కేటగిరీలో ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ చేయండి. తర్వాత ఇంకొకటి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గురువుగారు 2వ స్థానాన్ని వీక్షిస్తున్నారు. 2 అనేది మనం తీసుకునే ఆహారం ఇవన్నీ వస్తాయి. ఇక్కడ గురువుగారు 6లో ఉంటూ 2వ స్థానాన్ని వీక్షిస్తున్నారు కదా, కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ఇక్కడ ఫుడ్ ఎక్కువగా తినేయడం, అంటే టైం టు టైం తినరు, బట్ తిన్నప్పుడు మాత్రం హెవీ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తినేయడము, దీనివల్ల కొన్ని సందర్భాల్లో హార్మోనల్ ఇష్యూస్, ముఖ్యంగా థైరాయిడ్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకొన్ని సందర్భాల్లో ఓవర్ వెయిట్ పెరగడము ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి హెల్త్ అనేది ఇంతకుమించి గురువుగారు ఎక్కడ ఇబ్బంది పెట్టరు. మోస్ట్లీ ఏంటంటే హార్మోనల్ ఇష్యూస్ ఇలాంటివి మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఏజ్ రీత్యా షుగరు ఇలాంటివి కొంత అటాక్ అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ మీరు ప్రాపర్ డైట్ అలానే ఎక్సర్సైజెస్ ద్వారా వాటిని చాలా వరకు కంట్రోల్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే 6వ స్థానంలో గురువు గారు ఉన్నప్పుడు ప్రాబ్లం ఇవ్వడమే కాదు, దానికి సొల్యూషన్ కూడా ఇస్తారు. కాబట్టి ఎక్కడ కూడా భయపడకండి. మీకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందంటే ఆ సమస్యని తీర్చుకునే అవకాశాలు ఉంటే దానికి తగ్గ డబ్బులు కూడా గురువుగారు ఇస్తుంటారు. కాబట్టి ఎక్కడ ఎవరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు కనుక కాస్త మనీ ఎక్కువగా ఉంది అనుకుంటే ఈ టైంలో కాస్త హెల్త్ ఇన్సూరెన్స్ ఇలాంటివి తీసుకునే ప్రయత్నాలు చేయండి, కాస్త బెటర్గా ఉంటుంది. తర్వాత మనం ఆర్థికపరమైన విషయాల గురించి చెప్పుకుందాం. ఇప్పటికే చెప్పాను, మరోలా ఇంకొకసారి చెప్తున్నాను. నిరుద్యోగులకు ఉద్యోగం రావడము, ఉద్యోగంలో కాస్త ప్రమోషన్లు, విదేశీయానము ఇలాంటివన్నీ కూడా ఈ కాలంలో ఉంటాయి. ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా చాలా బాగా కలిసి వస్తాయి. గత 7-8 ఏళ్ళుగా మీ అవసరానికి తగ్గ డబ్బు వస్తుంటేనో, కాస్త డబ్బులు అప్పు ఇవి చేసి ఉంటేనో ఈ టైంలో గురువుగారు 6వ స్థానంలో సంచారం చేస్తున్న టైంలో ఆ రుణాలన్నీ తీర్చుకుంటారు. అలానే సేవింగ్స్, కేవలం మీ అవసరానికి తగ్గ డబ్బు మాత్రమే కాకుండా డబ్బులు దాచుకునేంత సంపాదించుకునే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉన్నాయి. తర్వాత విద్యార్థులకి చాలా వరకు అనుకూలంగానే ఉంది. అక్కడ శని భగవానుడి సంచారం కూడా బాగానే ఉంది కాబట్టి విద్యార్థులు ఈ సంవత్సరం మంచిగా రాణించగలుగుతారు. ముఖ్యంగా పోటీపడి, ఎదుటివాడితో పోటీపడి వాళ్ళకన్నా ఎక్కువ మార్కులు సాధించుకోవాలనే తపన పెరుగుతుంది. తద్వారా విద్యలో బాగానే ఉంటుంది. అలానే పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి కాస్త దూర ప్రాంతాల్లో క్యాంపసెస్లో మీకు ప్రవేశాలు ఇవి లభించే అవకాశాలు ఉన్నాయి. మీరు కోరుకున్న కోర్సుల్లో ప్రవేశాలు లభించే అవకాశాలు కూడా ఈ కాలంలో ఉన్నాయి. తర్వాత కుటుంబపరమైన విషయాల పరంగా చూసుకుంటే అన్ని విధాలా కూడా యోగదాయకంగానే ఉంది. ఎక్కడ పెద్ద సమస్యలు ఏమీ లేవు. ఇంట్లో శుభ కార్యక్రమాలకి కాస్త డబ్బులు ఖర్చు అయినప్పటికీ కూడా ఇంట్లో సంతానం లేని వారికి సంతానము, వివాహం కాని వారికి వివాహము ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సొంతంగా ఇల్లు కొనుక్కోవడమో, ఒక వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ కాలం చాలా బాగా అనుకూలంగా ఉంటుంది. అలానే గత కొంతకాలంగా కుటుంబంలో కాస్త మనస్పర్ధలు ఉన్న వాళ్ళకి, కాస్త ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి గురువుగారి గోచారం వలన మాత్రం ఈ విషయాల్లో విముక్తి లభిస్తుంది. ఈ సమస్యల నుండి కూడా బయటపడే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ కూడా అనుకూలంగానే ఉంది.
ఇక ఇప్పుడు మనం నక్షత్ర సంచార ఫలితాల గురించి చెప్పుకుందాము. గురువు గారు ఏ టైంలో ఏ నక్షత్రంలో సంచారం చేస్తున్నారు అనేది ఇక్కడ మీకు డిస్ప్లే చేశాను. ఈ ఇమేజెస్ని మీరు మన మకర టీవీ తెలుగు ఇన్స్టాగ్రామ్ ఛానల్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ఉత్తరాషాఢ నక్షత్రం. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి గురువు గారు మృగశిర నక్షత్రంలో సంచారం చేయడం అనేది విపత్తారవుతుంది. ఇది పెద్ద ఇబ్బంది అయితే కాదు, కానీ విపత్తులు అంటే ఏం లేదు, ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే ఏ విషయమైనా సరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తర్వాత పూర్తవుతుంది. కాబట్టి ఈ టైంలో మీరు కాస్త ఆదిత్య హృదయ స్తోత్రాలు ఇవి పారాయణ చేసుకోండి. తర్వాత గురువు గారు ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది క్షేమతారవుతుంది. అన్ని విధాలా కూడా అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా మీరు పడుతున్న అనారోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి. అలానే ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు, కుటుంబపరమైన విషయాల్లో కావచ్చు, అన్ని విధాలా కూడా యోగిస్తుంది. తర్వాత గురువు గారు పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది ప్రత్యక్తారవుతుంది. ఇక్కడ ఏం లేదు, చిన్న చిన్న ఆబ్స్టికల్స్ ఉంటాయి. దీనికి మీరు గణపతి స్తోత్రాలు ఇవి పారాయణ చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా ఉత్తరాషాఢ నక్షత్రం మనకి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. మీరు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవడము, సూర్య నమస్కారాలు చేసుకోవడము, అలానే దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేసినట్లయితే అన్ని విధాలా కూడా యోగిస్తుంది. తర్వాత శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం వారికి మృగశిర అనేది సంపత్తారవుతుంది. ఈ నక్షత్రంలో గురువుగారి సంచారం అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో చాలా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలానే హెల్త్ కావచ్చు, అన్ని విధాలా కూడా యోగిస్తుంది. తర్వాత గురువు గారు ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది విపత్తారవుతుంది. విపత్తారంటే ఏం లేదు, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఏ పని అయినా సరే ఏంటంటే 1-2-3 సార్లు ప్రయత్నాలు చేస్తే తప్ప పూర్తి కాకపోవడము ఇలాంటివి జరుగుతుంటాయి. అలానే ఈ టైంలో కాస్త హెల్త్కి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. టైం టు టైం ఫుడ్ తీసుకోవడము ఇలాంటివి చేస్తూ ఉండండి, అనుకూలంగానే ఉంటుంది. అలానే ఇక్కడ గురువు గారు ఆరుద్ర నక్షత్రాన్ని సంచారం చేసినప్పటికీ ఇక్కడ రాహుకి గురువుకి మధ్యలో నక్షత్ర పరివర్తనం ఉంది కాబట్టి గురువు గారు 2వ స్థానానికి సంబంధించిన ఫలితాలను ఎక్కువగా ఇస్తుంటారు. కాబట్టి మీరెవరూ కూడా విపత్తారులు గురువు గారి సంచారం అని భయపడాల్సిన అవసరం లేదు, యోగదాయకంగానే ఉంటుంది. తర్వాత గురువు గారు పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది శ్రవణ నక్షత్రం వారికి క్షేమతారవుతుంది. కాబట్టి అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. హెల్త్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, అన్నిటిలోనూ మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు కూడా లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడము, అలానే మహిళలు కుదిరితే పురుషులు కూడా శుక్రవారం పూట అమ్మవారికి కుంకుమ పూజ ఇలాంటివి చేసుకుంటూ ఉండండి. అలానే దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి. అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది. తర్వాత ధనిష్ట నక్షత్రం. ధనిష్ట నక్షత్రం వారికి గురువు గారు మృగశిరలో సంచారం చేయడం అనేది జన్మతారవుతుంది. ఎందుకంటే ధనిష్ట మృగశిర రెండింటికి కూడా కుజుడే అధిపతి. సో ఇక్కడ గురువు గారు జన్మ నక్షత్రాలు సంచారం చేయడం అనేది కాస్త స్ట్రెస్ ఇస్తుంది. ముఖ్యంగా జీవితంలో ఏదో సాధించాలని తప్పని ఉంటుంది తప్ప ఏం సాధించాలి, ఎలా సాధించాలి అనే దాంట్లో చిన్న చిన్న క్లారిటీ అనేది మిస్ అవుతూ ఉంటుంది. దీనికి కాస్త మీరు ప్రాణాయామం ఇవి చేసుకుంటూ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు పారాయణ చేసుకోండి, సరిపోతుంది. తర్వాత గురువు గారు ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది సంపత్తారవుతుంది. ఆర్థికంగా మాత్రం ఎక్స్ట్రీమ్ పాజిటివ్ అనేది ఇస్తుంది. అయితే ఇక్కడ డబ్బులు రావడంతో పాటుగా కాస్త ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో ఎక్కడ స్పెండ్ చేస్తున్నాము అనేది కాస్త జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. ధనిష్ట నక్షత్రం వారికి గురువు గారి ఆరుద్ర నక్షత్ర సంచారం మాత్రం అన్ని విధాలా యోగిస్తుంది. అందులోనూ అక్కడ రాహుకి గురువు గారికి మధ్యలో నక్షత్ర పరివర్తన ఉండి మరలా గురువు గారు డైరెక్ట్గా 2కే కనెక్ట్ అవుతున్నారు. కాబట్టి అద్భుతంగా ఉంటుంది. చాలా వరకు యోగదాయకమైన ఫలితాలను అందిస్తుంది. తర్వాత గురువు గారు పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది విపత్తారవుతుంది. ఈ టైంలో మాత్రం హెల్త్కి సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. టైం టు టైం ఫుడ్ తినడము, ప్రాపర్గా డ్రైవ్ చేసేటప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. ఓవర్ స్పీడ్ డ్రైవ్కి వెళ్ళకండి. ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటే మిగిలిన విషయాలు అన్నింటిలోనూ కూడా చాలా చక్కటి శుభదాయకమైన ఫలితాలను పొందుతారు. మీరు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు పారాయణ చేసుకోండి. అలానే దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి. గురువార నియమాలను పాటించండి. అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది.